మాది కాదు కానీ మల్లదుర్గ మండలం. ఇక్కడ కాకపోతే అల్లదుర్గ మండలం మెదక్ మెదక్ కాన్స్టిట్యూషన్ పోతుంది. మెదక్ కాన్స్టిట్యున్సీ మెదక్ పార్లమెంట్ ఇక మొత్తానికి అక్కడనే. ఓకే, ఎట్లా ఉంది అంకుల్ ఇప్పుడు మెదక్ పార్లమెంట్ లో ఎవరు లేడీస్ అవకాశం ఉంది? యువలు వచ్చిందాక చెప్పేటట్లేదు మేము. యువలు ఏం చెప్పేటట్టున్నాం మేము. ఈ పొద్దు రేపు ప్రజలు ఎవరికి ఓటు వేస్తారనే విషయం మేము చెప్పేటట్లేదు. ప్రజల లోపల ఏమున్నదారో వాడు ఆ పని చేయకపోయారో వాడు ఈ పని చేయకపోయారు అనేది అన్ని ఉన్నారు. ఇప్పుడు వచ్చింది అది ప్రజలకు. పాత సర్కార్ పని తీరట్టుంది, కొత్త సర్కార్ పని. పాత సర్కార్ తీరా అంటే కనిపిస్తున్నది, అన్ని కనిపించినాయి బయట పడ్డాయి. కొత్త సర్కార్ చేయకపోయా అంటున్నారు. అక్కడ కాలి కాడ పోయి కూర్చున్నాడు వాడు, ఉత్త సంచి కాడ పోయి కూర్చున్నాడు. కాకపోయినా వీళ్ళు అంటున్నారు. ప్రజలకు ఉడికిందా కావుతుందా చల్లైందా కావుతలేదు. ఇది కథ, ప్రజల కథ ఇది. రేవంత్ రెడ్డి అన్నాడు కాలికొండ కాడ కూర్చున్నాయిందా? ఉన్నాయి అనుకున్నాడు, ఏం లేకుండా ఆయన ఏం చేస్తాడు? మొత్తము దేశంలో నెంబర్ 1 చేసిన తెలంగాణలో మస్తు అన్నాడు కేసీఆర్. నెంబర్ 1 చేసి కేసీఆర్ అంటే కేసీఆర్ అట్లా ఉంటాడు. ఇంకా 10 ఏళ్ళు ఉండాలి, మనల్ని గిట్ట అమ్ముకొని పోతాడు. అంతేనా? ఏముంటాడు ఇక మనల్ని. ఇప్పుడు అంటుండే మరో 13 చేస్తాడు, మళ్ళా చేస్తాడు. ఇంకేమైనా భూములు ఉన్నాయా అక్కడ, ఇంకేమైనా గవర్నమెంట్ భూములు ఉన్నాయా చూసుకోడు, ఆయన అమ్మేస్తాడు. అంతేనా? అన్ని భూములు ఆయన అమ్ముతాడు. ధరలకు రెక్కలు వచ్చినాయి, రైతులందరూ కార్లలో తిరుగుతురా అన్నాడు. కాలాలు ఏంటికి? మేము వ్యవసాయం చేసుకుంటాం, కాలం ఇరికాలకి ఆడికెళ్ళి పోయాలి, ఏం పోయాలి మరి? అట్లా కాదని లేనోడు కొంటాడా మరి? భూములు కొంటాడు, ఎవడు కొంటాడు? ఉన్నోళ్ళకే కదా. బాబు ఇప్పుడు ఆ పెద్ద మనిషి దగ్గర ₹1 లేదు, ఏం చేయాలి? భూమి కొనాడు కొంటాడా పెద్ద మనిషి? ఇప్పుడు ఎక్కడ అడికెళ్ళి వచ్చినాయి చెప్పురి. నేను ఉందామంటే ఎంత రేట్లు పెరిగిపోయిందని షాక్ అయినా అన్నాడు. డిమాండ్ వచ్చింది తెలంగాణకు, తెలంగాణ వచ్చినాక కానీ కేసీఆర్ అధికారులకు వచ్చినా గట్లనే అంటారు వాళ్ళు. మరి వాళ్ళు అనకపోతే సీటు మీద కూర్చున్నాడు, గట్లనకపోతే ఎట్లా అంటారు వాళ్ళు? సీటు దిగిపోయినాక చేయకపోయా మరి 9 నెలలు నువ్వు చేసింది ఏమది? ఎక్కంగానే చేయకపోయింది ఏమన్నట్టు కాదు. ఇప్పుడు నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు. ఆయన కేసీఆర్ ఇప్పుడు మీటింగ్ లలో తిరుగుకుంటా తెలంగాణలో మంది అంత ఎడుతున్నారు ఓడగొట్టినందుకు. కరెక్ట్. ఏ రోగపోతే ఏం చేస్తారే? 100 రోజుల్లో పనులు కావాలి, 9 నెలలు కాకపోయి 100 రోజుల్లో పనులు కావాలి కదా. ఒకటి పక్క మళ్ళా కేసీఆర్ రావాలి కావాలి. భూములన్నీ పడిపోయినాయి, లేనోడు మళ్ళా భూమి ఆయన అమ్ముకుంటాడు, ఊళ్ళ మీదకి వస్తాడు, ఉన్నోళ్ళు కొంటారు. అంతే. ఒక 13-14 సీట్లు నాకు ఇక మొత్తం పేగులు కథ ఎవరు ఉంటారు? మన నరేంద్ర మోదీ వేస్తే నరేంద్ర మోదీ మాట్లాడే స్తోమత లేదు. నువ్వు 10లో ఉన్నావు, నువ్వు సీఎం, ఏదైనా ఉంటే మాట్లాడి మనది మనం తెచ్చుకోవాలి వద్దా? మనతో కొట్లాడి రాకుండా చేసుకుంటే అన్ని మోడీ అనుకున్నా మత్తుగా పంచాయతీ అంటే మోడీ సిల్లిగా వేయాలి మన తెలంగాణకు. ఈయన ఆడికెళ్ళి చేసాడు, ఈయన ఆడికెళ్ళి చేసి చెప్పు మరి. ఈయన దగ్గరికి వెళ్ళి చేసాడు. ఇంకోటి అందరికి వాడే కదా బాస్, మరి ఈయన ఎట్లయితే నాకు చెప్పు. ఇయ్యంది కాదు, సిల్లిగా వేయాలి మన తెలంగాణ కష్టం, నా కష్టమే అన్నాడు. నేను అట్లా అంటలేను. ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఇప్పుడు స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటాడు, కింద టీచర్లు ఉంటారు. హెడ్ మాస్టర్ టీచర్ చెప్తున్నా లేదా, చదువు చెప్తలేదు, ఏం అడుగుతలేదు కదా. మరి అసలు తాకే నువ్వు ఒక 10 అడిగేది వస్తుంది ఇక నీకు. అది కథ ఏదున్నా. సెంటర్ లో ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది? మోడీ వస్తాడు. మోడీ వస్తాడు. ఆయనకు ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇప్పటికీ ఉన్నాయి కదా అన్ని. అసలు చిల్లిగా వేయాలి తెలంగాణ అన్నాడు కానీ మోడీ ఏం చేసిండు తెలంగాణ కానీ మీకు ఐడియాలో జనాలకు తెలుసా? ఐడియా ఉందా? మరి ఎందుకు ఇప్పుడు బియ్యం ఇస్తున్నాడు, పిరి ఇస్తున్నాడు, 2000 ఇస్తాడు, 2000 ఇస్తున్నాడు, అనుకున్న టైంకి వేస్తున్నాడు. ఇంకోటి గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాడు. చెప్పిన వరకు చేసిండు, అనవసరమైన వాగ్దానాలు వేయలే అంటూ. వేస్ట్ వాగ్దానాలు ఇవ్వలేడు వాడు, వేస్తున్నానని వేసిండు అంతే. వీళ్ళేమో చెప్పుడు కానీ ఇచ్చుడు లేదు. సో సెంటర్ లో మోడీ వస్తాడంటావు?